హాయ్. హలో. నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టానండి. కాబట్టి వీడియో చూసి ఎలా ఉంది ఏంటన్నది చెప్పండి. ఈరోజు ముగ్గు అయితే ఇదనమాట. అందరికీ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఆల్రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియో వస్తుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. ఇక్కడైతే ఇంక మేము ముందు అయితే వీడియో తీయడం అనేది ఇంకా ఆలోచన అయితే రాలేదు. ఆ రోజు అయితే ఇంకా గారెలు, కలగూర, రైసు, చారు, మా మామయ్య గారికి పరమాన్నం, మెయిన్ చారు అయితే ఉండాలన్నమాట. పప్పు అవన్నీ వండి కలగూర అన్నీ వండి పెడతామన్నమాట. అలాగే వండుకున్న ఉంటాయి కదా పప్పులన్నీ కూడా పెడతామన్నమాట. వెన్నప్పాలు, జంతికలు ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళకి ఇష్టమైనవి ఇంకేమన్నా ఉంటే బయట నుంచి కూడా తెచ్చి పెడతాము. అలాగే పెట్టామన్నమాట. అన్నీ పెట్టుకొని ముందైతే మా వారు చేసేసుకున్నారు. అత్తయ్యకి, మామయ్య గారికి ముందైతే పెట్టేసుకున్నారు. ఆ తర్వాత అయితే ఇంక ఈ సంవత్సరం నానమ్మ ఇక్కడే ఉంది కాబట్టి నానమ్మ కూడా ఇక్కడే పెట్టేసుకుంటుంది. ఇంకా అన్నయ్యకి, నాన్నగారికి, తాతయ్యకి అయితే ఇంకా ఇక్కడైతే పెట్టేసుకుంటుంది అనమాట బట్టలు అవిని. ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత నానమ్మ అయితే చేసుకుంటుంది. సో ఇంక ఇలాగైతే పెట్టుకున్నామండి. ఈరోజు ఇంకా ఇవన్నీ మళ్ళీ ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసి పైన కాకైతే పెడతాము. మేము డైలీ అలాగ పెడతాము. కాకపోతే ఈరోజు కూడా పెడతామన్నమాట అన్నీ తీసి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఎవరి పూజ వాళ్ళదే విడివిడిగా అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. సో ఇంక నానమ్మ అయితే ఇంక ఇప్పుడు భోజనం అది చేసి హరిని, నానమ్మ అయితే ఇప్పుడు బస్సు మీద వెళ్ళిపోతారనమాట మధ్యాహ్నం. మేమైతే ఈవినింగ్ ఈయన వచ్చిన తర్వాత వెళ్తాము. ఇంకా పైన అయితే ఎప్పుడు కింద అక్కడ పక్కన ప్లేస్ ఉంటుంది కదా అక్కడే పెట్టేస్తాము. కానీ ఈసారి ఇంకా పైన పైకి అట్టుకెళ్ళి పెడదామని పైకి అయితే వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట సంక్రాంతి రోజు అయితే ఇలా అయ్యింది. మీరందరూ ఎలా జరుపుకున్నారు సంక్రాంతి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అక్కడ వస్తాయి లేదా అని మళ్ళీ గోడ మీద అయితే ఇక్కడ పెట్టాము. ఎందుకంటే బయటే కదా కొద్దిగా వచ్చేవి, అంత లోపలికి అంత గమ్మున రావు కదా అని. సో ఇంకా నైట్ అయితే 8ంటికి అలా బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి మాకు గంట జర్నీ అయితే ఉంటుంది మాకు. ఇంకా రాజమండ్రి అయితే ఇంక ఇలా ఉందన్నమాట. అసలు ఖాళీ లేదు. బట్టల షాపులు అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి కొంటారు కదా. ఇంకా ఇక్కడ కూడా రోడ్లు అనేవి ఖాళీ లేదనమాట. ఫుల్ ట్రాఫిక్. ఇంకా గోదావరి చూపిస్తూ మేమైతే ఇంక బయలుదేరిపోయాం అనమాట. ఇంక వెళ్ళగానే అక్కడ ఈరోజు అయితే మెండపేటలో తీర్థం అనేది జరుగుతుంది. మాకు మా ఇంటికి కొంచెం దగ్గరలోనే. అక్కడికి కూడా ఇంకా అయిపోయాక వెళ్ళాం అనమాట. ఇంక సంక్రాంతి రోజున అయితే ఇంక మా ప్రయాణం అయితే ఇలా అయ్యింది. సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసామన్నమాట. మా ఊరైతే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే రోడ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పేసి వేరే దారి నుంచి అయితే వెళ్ళమన్నారనమాట మమ్మల్ని. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఖాళీ లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి బండి పెట్టేసి మళ్ళీ పిల్లలందరినీ తీసుకొని మళ్ళీ అంటే నానమ్మ అది పొద్దుట వచ్చేసారు కదా. ఇంకా హరిణిని అది తీసుకొని మా మేనల్లుడిని హరిణిని తీసుకొని నడుచుకుంటూ వచ్చేసామన్నమాట తీర్థానికి అయితే. వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే పోలీసులు అప్పటికే మేము వచ్చేసరికి 10 అలాగ అయిపోయింది. గుడికి వచ్చేసరికి 10:30 అలాగ అయిపోయిందనమాట. దానివల్ల ఇంకా పోలీసులు ఇంకా తీయించేస్తున్నారు అప్పటికే. ఇంక సర్లే ఇంక గుడి అయితే తెరిచే ఉంటుందని చెప్పేసి పళ్ళు అయితే అమ్మవారికి పళ్ళు ఇచ్చేసి వచ్చేద్దామని వెళ్ళామన్నమాట. చూసారు కదా ఇంకా చాలా ఫుల్గా ఉంటారు. ఈ జనం అందరూ కూడా ఇంకా ఫుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ డేనేమో పక్క ఊర్లో తీర్థం అనమాట. ఈరోజు మా ఊర్లో జరుగుద్ది సంక్రాంతి రోజున. పక్క ఊర్లోనేమో పల్లెటూరులో చాలా చిన్న ఊరు. అదైతే పొలాల మధ్యలో అయితే అమ్మవారి గుడికి అక్కడ చేస్తారనమాట కనుమ రోజు. అంటే అక్కడ పోతులను వేసుకునే వాళ్ళు పోతులను వేసుకుంటారు, కోళ్ళని వేసుకునే వాళ్ళు కోళ్ళు వేసుకుంటారు. అలాగే పక్కన జాతర అయితే జరుగుద్ది. అక్కడ కూడా నైట్ బాగుంటుంది. కానీ మేము పొద్దున్నే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంక చూసారు కదా అప్పటికే ఖాళీ చేసేస్తున్నారు అంతా కూడా. ఇంకా అయిపోయింది. ఇంక మేమైతే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అయితే ఇంకా పళ్ళు ఇచ్చేసి కాసేపు కూర్చొని అయితే వచ్చేసాం మేము బయటికి. ఇంకా మా ఊరు అమ్మవారు అయితే చూడండి ఇక్కడైతే పెద్ద పుట్టు ఉంటుంది అనమాట.
ఆవిడకి ఇంకా పల్లవి వేస్తాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక కూర్చున్నాము. ఇక్కడ చిన్న బిట్ చూపిస్తారు ఇంకా గుడి అయితే చూడండి. ఇది ఇలా బయట ఉంటుంది. ఇంకా లోపల వచ్చేసి ఇంకా అమ్మవారికి పుట్ట అయితే ఇంకా ఇలా ఉంటుందండి. అందరూ కూడా పసుపు కుంకుమ చీరలు పెట్టుకుంటాం అన్న వాళ్ళు చీరలు అన్నీ ఇచ్చుకుంటారు. ఎవరి మొక్క అలా అనుకుంటే అలా ఇచ్చుకుంటారు అనమాట ఇక్కడ అయితేని. ఇంకా దర్శనం అయితే అయిపోయి ఇంకా వచ్చేస్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. ఇంకా మీ సంక్రాంతి అయితే ఎలా జరిగింది? మా సంక్రాంతి అయితే సూపర్ డూపర్ అయ్యిందనమాట. మేము అయితే బాగా చేసుకున్నాము. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకేం తీసుకోలేదు. అక్కడ కూడా ఇంకేం తీసుకోలేదు. ఏం తీసుకోవడానికి అప్పుడు కట్టేశారు కదా, అంతగా ఏమీ లేవు చూడడానికి అన్నానే. సో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్ ఇది వీడియో తీసిన మట్టుకు అయితేనే ఇంకా రేపు అయితే చిన్న చిన్న బిట్లే తీసాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం మళ్ళీ మొహమాటం కింద అనిపించి చిన్న చిన్న బిట్లు తీసినంత మట్టుకైతే మా సంక్రాంతి కనుమ రోజు తీసాను. సో ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.